యువతులు చిన్న వయసులోనే గర్భం దాల్చే కేసులు రాష్ట్రంలో పెరుగుతుండటం కలవరం రేపుతోంది. యుక్త వయసులోనే గర్భం దాల్చడం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సలహా మండలి సమావేశం విజయవాడలో నిర్వహించారు. దీనిపై ఇటీవల జరిపిన జాతీయ స్థాయి సర్వేలో ఏపీ 3వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. పల్నాడులో అత్యధికంగా 14.9% నమోదైతే విశాఖపట్నంలో అత్యల్పంగా 3% కేసులు ఉన్నాయని శైలజ వెల్లడించారు. బాల్య వివాహాల సంఖ్య ఓవైపు తగ్గుతుంటే కౌమార దశలో గర్భం దాల్చే కేసులు పెరుగుతుండటంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ పెరగటానికి సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణ, అవగాహనలేమీ కారణమని ఆమె పేర్కొన్నారు. వాటిని నివారించేందుకు అన్ని విభాగాలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని రాయపాటి శైలజ తెలిపారు. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేది మన రాష్ట్రంలో కొంచెం ఎక్కువగానే ఉన్నాయని రీసెంట్గా జరిగిన సీఎం సమీక్షలో కూడా తెలిసింది. సో దీన్ని మనం ఎలా అరికట్టచ్చు అనేది బేస్ చేసుకొని స్టేట్ వైడ్ అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, విమెన్ అండ్ చైల్డ్, ఎస్సీపీసీఆర్, ట్రైబల్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. ట్రైబల్ ప్రాంతం అయితే వాళ్ళకి డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. అక్కడ వాళ్ళ ఏదైతే సంస్కృతి ఉంటుందో ఇది మా సంస్కృతి అని చెప్పి చేసుకుంటూ వెళ్తారు. చైల్డ్ మ్యారేజెస్ అలా లేకపోతే కొన్ని ఏరియాస్లో అంటే మైగ్రెంట్ వర్కర్స్ వేరే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, వేరే స్టేట్స్ నుంచి. సో ఇలాంటి ఇష్యూ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో వేరుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏ డిస్ట్రిక్ట్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఒకవేళ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ వల్ల ఏమైనా తగ్గియచ్చా, చైల్డ్ మ్యారేజెస్ కొంచెం తగ్గినా కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ పెరుగుతున్నాయి అంటే కేవలం చైల్డ్ మ్యారేజెసే రీజన్ కాదు, దీని డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ఈ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఫ్రెండ్షిప్స్ వల్ల వెళ్ళిపోయి మిస్సింగ్ కేస్గా రికార్డ్ అయ్యి మళ్ళీ వెతికి వచ్చాక ప్రెగ్నెంట్ అయ్యి ఉండటం, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. సో దీన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు అంటే అట్లీస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలగాలి. ఒక ఆడపిల్ల ఎర్లీగా ప్రెగ్నెంట్ అయితే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, లేకపోతే మార్టాలిటీ రేట్ పెరిగిపోతుంది, మనం ఏమి ఇనిషియేటివ్స్ తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ ఉంటే కనుక డెఫినెట్లీ చేయొచ్చు. రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ని ఎదుర్కొనడానికి జరిగింది. ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మొదటి కారణం చైల్డ్ మ్యారేజెస్, అలాగే రెండోది టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎర్లీ అట్రాక్షన్స్ వల్ల కూడా ఎక్కువగా అవుతుంది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేక రకాల కారణాల వల్ల ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా అవుతున్నాయి. దీనివల్ల టీనేజర్స్, అడల్ట్స్ అండ్ గర్ల్స్లో రీప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్, ఆ రిస్క్స్ చాలా వచ్చినాయి. కాబట్టి ఒక స్టేట్ లెవెల్ స్ట్రాటజీ, మల్టీ డిపార్ట్మెంటల్ కన్వర్జెన్స్, అలాగే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ కన్వర్జెన్స్తో ఒక స్ట్రాటజికల్ వే ఫార్వర్డ్ రావాలని సమీక్ష సమావేశం జరిగింది.